ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ శంబాలా ఏ మిస్టికల్ వరల్డ్. సైన్స్కి దేవుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆది. ఈ సినిమా కనుక ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే ఇకపై తాను సినిమాలు చేయనంటూ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ మధ్యలో రిలీజ్ అయిన శంబాలా మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. శంబాలా కథలోకి వెళ్తే 1980వ దశకంలో శంబాలా అనే ఒక ఊరిలో ఆకాశం నుంచి ఒక ఉల్క రాలి పడుతుంది. అది పడిన తర్వాత ఆ ఊళ్ళో అనేక మంది విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. దాంతో తమ ఊళ్ళోకి బండభూతం వచ్చిందని, దానివల్లనే వరుసగా జనం చచ్చిపోతున్నారంటూ జనం భయపడిపోతారు. ఆ టైంలో అదే ఊరికి సైంటిస్ట్ అలియాస్ ఆది సాయి కుమార్ వస్తాడు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే క్రమంలో అతడికి దేవి అలియాస్ అర్చన అయ్యర్ ఎలా సాయం చేసింది, ఆ ఊరిలో పడిన ఉల్కకు శివుడికి ఏంటి సంబంధం అనేదే అసలు కథ. దేవుడు, సైన్స్, వీటి మధ్య పోరు అనే టాపిక్ అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. శంబాలా సినిమా కోసం దర్శకుడు యుగంధర్ ముని తీసుకున్నది ఇదే లైన్. సైన్స్ గొప్ప అనే హీరో, దానికి మించింది ఉంది అని నమ్మే ఊరి జనం, ఈ రెండు వర్గాల మధ్య జరిగే కథ శంబాలా. చాలా ఆసక్తికరంగా సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు తొలి 10 నిమిషాల్లోనే అసలు కథంతా చెప్పేశారు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇంటర్వెల్ వరకు ఏం జరగబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే మరింత వేగంగా కథను పరుగులు పెట్టించింది. ఈ విశ్వంలో సైన్స్ కంటే మించినది మరేదో ఉందని అనిపించే సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తాయి. దుష్టశక్తులు ఆవహించిన వారు చేసే వింత చేష్టలు, అలాంటి వారిని అదుపు చేసేందుకు గ్రామస్తులు పడిన పాటలు, వీళ్ళ మధ్యలో హీరో చేసే పోరాటం, ఎవరికి తెలియకుండా దేవత అందించే సాయం, ఇలాంటి కొన్ని సన్నివేశాలు శంబాలను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. క్లైమాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. ఏం జరుగుతుందా అనే ఆసక్తికి ఒక మంచి ముగింపిచ్చాడు ఈయన. ఆది సాయి కుమార్కి ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ అని చెప్పాలి. అర్చన అయ్యర్, మధునందన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. శ్వాసిక విజయ్, మధునందన్, ఆనంద్, సిగ్నా, రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా బాగా నటించారు ఈ సినిమాలో. శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కే బండారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ ఓకే. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు నిర్మాతలు. దర్శకుడు యుగంధర్ ముని మంచి లైన్ తీసుకున్నాడు. ఓవరాల్గా శంబాలా ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్.